పల్లి పట్టణంలో మెడికల్ షాపుల్లో జరుగుతున్న అక్రమాలపై మరియు వాటిపైన పర్యవేక్షణ లోపం గురించి ఈరోజు బహుజన్ న్యూస్ అయిన బీవైఎస్ ఆధ్వర్యంలో స్థానిక డ్రగ్ ఇన్స్పెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మనం గమనిస్తే మదనపల్లిలో చాలా చోట్ల మెడికల్ షాపుల్లో రూల్స్కి అగైనెస్ట్గా అంటే నియమ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైతే సాధారణంగా ఎవరికైతే సర్టిఫికేట్ ఉంటుందో ఎవరైతే ఫార్మిస్ట్ ఉంటాడో అతనే సాధారణంగా మెడికల్ షాపులు రన్ చేయాల్సి ఉంటుంది. వారే మెడికల్ షాప్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం మందులు అమ్మాల్సి ఉంటుంది. కానీ ఈ మనం మదనపల్లి దౌర్భాగ్యం ఏమనంటే చాలా చోట్ల సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది, మరి అక్కడ మందులు ఇచ్చేవారు చూస్తే ఎవరైనా వాళ్ళ బంధువులో ఇంకెవరినో పెట్టుకొని మెడికల్ షాపులు రన్ చేస్తుంటారు. మరి ఇంకొన్ని చోట్లయితే కనీసం వాళ్ళకి ఉండాల్సిన చదువు ఉండదు, ఫార్మిస్ట్గా మందులు ఇవ్వడానికి ఉండాల్సిన అవగాహన కానీ చదువు కానీ సర్టిఫైడ్ స్టాఫ్ ఎవరు లేకుండా కూడా ఇద్దరు ముగ్గురిని పెట్టుకొని మందులు ఇచ్చేయడం జరుగుతుంది. ఒక పక్క అట్లా ఎవరైతే సర్టిఫైడ్ స్టాఫ్ లేకుండా ఇచ్చేస్తున్నారో, మరొక పక్క డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే అంటే డాక్టరు ఏ మందులు రాస్తారో ఆ మందులు ఏం లేకుండా కూడా మామూలుగా సాధారణ మనుషులు పోయి అడుగుతుంటే కూడా ఏమంటే ఆ మందులు అంటే హై డోస్ ఉండే మందులు, అంటే వాళ్ళ వ్యాధి ఏముంది, వాళ్ళకి ఏ జబ్బు ఉంది, దానికి ఎంత డోస్ ఇవ్వాలా, ఎంత ఎంజీ ఇవ్వాలా అనేది లేకుండా ఇష్టానుసారం మందులు అమ్మేయడం జరుగుతుంది. అవి ఏదైనా సాధారణంగా చిన్న చిన్న దగ్గో జలుబో జ్వరానికో అలాగ తీసుకుంటే బాగుంటుందే కానీ పెద్ద పెద్ద మందులు అంటే కిడ్నీకి సంబంధించినవి అయితే ఏమి, అలాగే షుగర్కి సంబంధించిన థైరాయిడ్కి సంబంధించిన మందులు కూడా చాలా చోట్ల చాలా మెడికల్ షాప్లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా వాళ్ళకి మందులు అమ్మేయడం జరుగుతుంది. వీటి వల్ల ఏం జరుగుతుందంటే ప్రజలకు అంత అవగాహన లేకపోవడంతో హై డోసేజ్ మందులు వాడడంతో వాటి పైన చాలా మంది కిడ్నీ పోవడము, అలాగే ఆ వ్యాధి ఏదైతే ఉందో అది ఎక్కువైపోయి ఇంకో వ్యాధిగా మారిపోయి చాలా మంది ఆ జబ్బును బారిపడి ఈ మెడికల్ మాఫియాకి అలాగే మెడికల్ షాపుల్లో జరుగుతున్న అక్రమాలకి గురయ్యి వాటి మీద చాలా మంది బాధితులు తయారవుతున్నారు. దీనిపైన ఎవరైతే డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు ఉంటారో వాళ్ళు సహజంగా మెడికల్ షాపులను తనిఖీ చేయాలి. కానీ మన మదనపల్లి జిల్లా హెడ్ క్వార్టర్స్ అయింది. ఇక్కడ చూస్తే వీరు డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు ఎందుకు అవినీతికి పాల్పడుతున్నారో లేకపోతే అధికార పార్టీ ప్రలోభాలకు లోనవుతున్నారో తెలియదు, కానీ మెడికల్ షాపుల పైన ఎక్కడైనా వాళ్ళు దాడులు చేసిన దాఖలాలే లేవు మాకు తెలిసి. మేము ఇప్పుడు ఇన్స్పెక్టర్ గారిని అడిగితే లేదు మేము చేస్తున్నాం అంటున్నారు. మరి చేసింటే ఎన్ని కేసులు కట్టారు? చాలా చోట అక్రమంగా చేస్తున్నారు. మరి వాటన్నిటి మీద మీరు కేసులు కట్టారా లేదా? మరి మనం గమనిస్తే పక్కన చిత్తూరు జిల్లాలో మొన్న చూస్తే దాదాపుగా ఒక 20 నుండి 30 కేసుల వరకు కట్టి వాళ్ళకి జరిమానా విధించి 18 లక్షల రూపాయల ఆదాయాన్ని కూడా చూపించారు. మరి మదనపల్లి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఇన్ని మెడికల్ షాపులు ఉంటే ఇక్కడ ఎవరు కూడా అక్రమంగా అమ్మడం లేదా? అంటే అంత కరెక్ట్గా జరుగుతున్నాయా? దీన్ని గమనిస్తే అధికారులు వాళ్ళతో కుమ్మక్కైపోయి ఎక్కడ కూడా ఎక్కువ శాతం వాళ్ళు దాడులు నిర్వహించడం లేదు. ఏదో నామమాత్రంగా అక్కడక్కడ పోయి అక్కడక్కడ దాడులు నిర్వహించి మేము చేశామని చెప్తున్నారే కానీ ఆకస్మిక తనిఖీలు ఎక్కడ కూడా జరగడం లేదు. అర్బన్లోనే జరగడం లేదంటే ఇంకా రూరల్ ప్రాంతాల్లో అయితే చెప్పనక్కరేలేదు. కావున ఇప్పుడైనా డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు అధికారులు ప్రజల ఆరోగ్య రీత్యా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ఎవరైతే అక్రమంగా నిర్వహిస్తున్నారో నియమ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారో ఆ మెడికల్ షాపుల పైన దాడులు నిర్వహించి వాళ్ళ లైసెన్సులు కూడా క్యాన్సిల్ చేసే విధంగా వాళ్ళకి శిక్ష పడే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై భీమ్ జై భారత్.